కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి తోటలకు అక్కడున్న ప్రశాంతమైన వాతావరణంకు మారుపేరు. కానీ సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ ప్రశాంతత అంతా చెదిరిపోయింది. ఇరుసుమండ అనే గ్రామ శివార్లలో ఆకాశం అంతా ఎత్తుకు ఎగసిపడిన మంటలు, కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించిన గ్యాస్ వాసన. అసలు కోనసీమ జిల్లాలో ఏం జరుగుతుంది? మళ్ళీ 2014లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఇప్పుడు జరుగుతుందా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకు మనం ఈ వీడియోలో సమాధానం చెప్పుకోబోతున్నాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. డిస్క్లైమర్: ఈ వీడియోలో చేసిన ప్రతి ఒక్క పాయింట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికాపురం గ్రామం ఇరుసుమండ గ్రామ శివార్లలో ONGS కు చెందిన మోరీ నెంబర్ 5 గ్యాస్ బావి అయితే ఉంది. జనవరి 5 సోమవారం ఉదయం 11:30 గంట సమయంలో ఇక్కడ గ్యాస్ లీకేజ్ అయితే ప్రారంభమైంది. గ్యాస్ లీకేజ్ స్టార్టింగ్ లో అక్కడ వాతావరణం మొత్తం మంచులా కనిపించడం వల్ల ఇది వింటర్ సీజన్ కాబట్టి అక్కడున్న ప్రజలు మొత్తం అది మంచి అనుకున్నారు. కొద్ది నిమిషాలకి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం ఆ మంచుతో కంపేశాయి. మంచుతో దాగి ఉన్న గ్యాస్ ని కమ్మేశాయి. సరిగ్గా గంటన్నర తర్వాత మధ్యాహ్నం 12:40కు ఒక్కసారిగా బాలి పేరుడంత శబ్దం వచ్చింది. అండ్ కొద్ది సెకండ్లకే ఆ లీకేజ్ అయిన గ్యాస్ మొత్తం ఎయిర్ బబుల్ లాగా ఫైర్ అయితే అయిపోయింది. ఇంకా ఆ విజువల్ చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. దాదాపుగా 20 మీటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 60 నుంచి 70 అడుగుల ఎత్తు మేరకు అతి పెద్ద మంటలు అయితే ఏర్పడాయి. అక్కడ సిచ్యువేషన్ ని చూసిన చాలా మంది ప్రజలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారి ప్రాణాలని కాపాడుకోవడానికి ఊరు బయటికి అయితే పరిగెత్తారు. అండ్ మర్చిపోయా, మీకు ONGS అంటే ఫుల్ ఫామ్ చెప్పలేదు కదా. ONGS అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేట్ లిమిటెడ్. నిజానికి ఈ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఎవరు రన్ చేస్తారంటే అక్షరాల మన ఇండియన్ గవర్నమెంటే. నిజానికి ఈ బావి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేతులు అయితే లేదు. డీప్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ చేతులు అయితే ఉంది. ఈ బావిలో ఉన్న గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ అయితే వర్క్లు అయితే చేపట్టింది. ఆ రోజు బావి లోపల డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ ఒత్తిడి అనేది పెరిగిపోయింది. ఇంకా సడన్ గా ఒక్కసారిగా బ్లో అవుట్ సంభవించింది. దీని వల్ల గ్యాస్ తో పాటు ముడి చెమురు అంటే గ్యాస్ తో కూడిన లిక్విడ్ అది గుడికి బయటికి వచ్చి విపరీతంగా మంటలు చెలరేగాయి. నిజానికి ఇందులో తప్పేవద్దంటే గవర్నమెంట్ తో పాటు ఆ ప్రైవేట్ లిమిటెడ్ గుడికింది. ఎప్పుడో 30 ఏళ్ల కిందట తీసిన బావికి సరిత రక్షణ అనేది లేదు. అంతేకాకుండా ఆ బావిని ఎలా పడితే అలా పూర్తి చేశారు. ఇంకా ఆ బావిని సడన్ గా బయటికి తీసి మళ్ళీ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేద్దామనే క్రమంలో ఇంత రీజన్ అయితే జరిగింది. ఈ విషయాన్ని నేను కాదు, అక్కడున్న ప్రజలు, అంతేకాకుండా అక్కడున్న లోకల్ గవర్నెన్స్ గుడికి చెప్తుంది. ఒకవైపు గ్యాస్ లీకేజ్ జరిగిందని తెలిసిన వెంటనే గవర్నమెంట్ అక్కడున్న చుట్టుపక్కల ప్రజల గ్రామాలని మొత్తం బయటికి తీశారు. ఇంకా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, SP రాహుల్ మీనా ప్రమాదం జరిగిన ప్లేస్ లోకైతే వచ్చారు. ఇరుసుమండ, లక్కవరం, చింతపూడి వంటి గ్రామాల నుంచి సుమారుగా 600 మందిని ఆ గ్యాస్ లీకేజ్ కి ఎటువంటి గాయపడకుండా సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న పురాతనమైన టెంపుల్స్, ఇంకా ప్రభుత్వ బడులు, హాస్పిటల్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరినీ చాలా సురక్షితంగా చూసుకున్నారు. అంతేకాకుండా ఆ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ మంటలు తగ్గిన వెంటనే వాళ్ళకి ఇంటి పంపించేంత వరకు వాళ్ళ ఫుడ్, బెడ్, వాళ్ళకి కావాల్సినవి మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి హామీ ఇచ్చారు. అక్కడ సిచ్యువేషన్ మొత్తం అనేది ఎలా మారిపోయిందంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల వరకు వాళ్ళ చుట్టాల ఇంటికైతే వెళ్ళిపోయారు. దీనికి కారణం ఆ గ్యాస్ వాసన. అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ వాసనని ఒకవేళ చిన్న పసికండలు అయితే పీలుస్తే వాళ్ళు వితిన్ 2 అవర్స్ నుంచి 3 అవర్స్ లోపే చనిపోయే ప్రమాదం ఉంది. ఈవెన్ అక్కడ 10 కిలోమీటర్ల దూరంగా ఉన్న వ్యక్తులు గుడికి మాస్క్ లేనిది బయటికి రావట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే అక్కడ మళ్ళీ ఒక కరోనా సీజన్ స్టార్ట్ అయినట్టు ఉంది. అక్కడ చెలరేగిన మంటల్ని అదుపు చేయడానికి 10కి పైగా ఫైర్ ఇంజన్లు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాయి. అధికారులు పంటకాలంలో నుంచి నీటి మంచి వాటర్ ని వాల్ అసెంబుల్ అనే పద్ధతిలో మంట తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బావిలో చెలరేగిన మంటలు అనేవి 95% కంట్రోల్ లోకి వచ్చాయని చెప్పి అక్కడున్న అధికారులు అయితే చెప్తున్నారు. సంఘటన కనుక్కున్న ముంబై, ఢిల్లీ, పూణేకి చెందిన కొంతమంది ONGS నిపుణులు వెంటనే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని మొత్తం గమనించి ఇంకా ఇలాంటి సంఘటన జరగడం 1-2 సార్లు కాదని చెప్పి ఈ బావిని అనంతరం మంటలు తగ్గిన వెంటనే శాశ్వతంగా క్లోజ్ చేయాలని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకవేళ అవసరమైతే అమెరికాకు చెందిన వైల్డ్ వెల్డ్ అనే కంపెనీ సహాయం కూడా తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అంతేకాకుండా ఈ ప్రక్రియ మొత్తం క్లోజ్ కావడానికి అంటే మంటలు మొత్తం ఆగిపోవడానికి వారం పైగా టైం పడుతుందని చెప్పి కొన్ని వెబ్సైట్లు, అలాగే న్యూస్ ఛానళ్లు, ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్లు అయితే చెప్తున్నారు. కోనసీమ జిల్లాలో ఇలాంటి విషయం పదే జరగడం వల్ల అక్కడున్న ప్రజలు మొత్తం చాలా భయపడిపోతున్నారు. గతంలో జరిగిన గ్యాస్ పేలుడు ప్రమాదం అనేది ఇంకా ప్రజల మైండ్ లో నుంచి పోకముందే ఇరుసుమండ గ్రామ శివారులో ఇలాంటి ఒక భారీ పేలుడు జరగడం వల్ల అక్కడున్న ప్రజలు మొత్తం చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇకనైనా సరే ఇలాంటి చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ప్రమాదం జరగకుండా ONGS అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఒక మంచి స్టేట్మెంట్ తీసుకొని కోనసీమ జిల్లాలోనే కాదు దేశంలో ఎలాగా ఉన్న బావుల్ని సురక్షితంగా ఇంకా దాన్ని చాలా పద్ధతిగా చూసుకోవాలని చెప్పి కోనసీమ ప్రజలు కోరుకుంటూ ఒక స్టేట్మెంట్ బయటికి వదిలారు. సో వీడియో మొత్తం చూసారు కదా, మీరే చెప్పండి తప్పు ఎవరిది? మీ అభిప్రాయాన్ని అయితే మర్చిపోకుండా కామెంట్లు అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఇంకో 10 మందికి షేర్ కానికి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఈ ఇన్ఫర్మేషన్ని చాలా మందికి షేర్ చేయండి.